తీసుకెళ్ళగానే డబ్బు అనే పుష్కమాలలో న్యాయస్థానం రెక్కల కట్టుకొని వస్తుంది. నన్ను నిర్దోషాలు తీర్పిస్తుంది. సార్ ఎస్ఐ మన గూడాలను పట్టుకున్నారు సార్. ఎవడా ఎస్ఐ? అవి రాణా సామ్రాజ్యం చెప్పలేదా? కొత్తగా వచ్చిన ఎస్ఐ అండి సార్. సరే నువ్వు వెళ్ళు, ఆ ఇన్స్పెక్టర్ సంగతి నేను చూసుకుంటాను. సరేండి అయిపో. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ రాణా సామ్రాజ్యంలో నిలబడి రాణా మనిషి మీద పిస్టల్ గురి పెట్టావంటే బ్రతకాలని లేదా? విజయ్, నువ్వు లోపలికి వెళ్ళు. మిస్టర్ రాణా, నేరం చేయడం కంటే నేరస్తుని కాసేయటం పెద్ద నేరం. దాని కింద నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయగల డబ్బు ఈ పోలీసులకి ఇంకా పుట్టలేదు. స్వార్థం ఏ డిపార్ట్మెంట్ కు లేదు. శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు కలగలేదు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్వి. నేను నలుగురు కోడి కట్టుకుని అన్యాయంగా ప్రజలను భయపెడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఆకట్టుకుని రాజకీయ నాయకులతో ఆలోచనలు పెట్టుకుని ప్రతి అర్థమైన వాడికి పోలీస్ అంటే విలువ లేకుండా పోతుంది. పెట్టుకుంటే ఎన్కౌంటర్ అని పేరుతో ఏరి పారేస్తాం. మైండ్ ఇన్స్పెక్టర్ రాణా నుంచి నిలబడి ఎన్ని గుండెలా నీకు? నేరం చేసినాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు. అరెస్ట్ చేయడమే నా డ్యూటీ. మర్యాదగా స్టేషన్ నాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్న సరుకును వదిలేయి. జై కావాల కోరుకో. కార్య బంగాళాల డబ్బా నాక ఒకవేళ డబ్బులు పడిపోయింది అనుకుంటే ఆలోచిస్తా. జై కావాల కోరుకో. డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నావు, కానీ నన్ను కొనలేవు, నా కాకి యూనిఫామ్ కొనలేవు. నీ తాతని, నీ ముత్తాతని, నీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని నీ డిపార్ట్మెంట్ నా వశం చేర్చుకోగలను. డోంట్ టాక్ మిస్టర్ రమేష్. ఆవేశం లేకుండా ఉండవచ్చు. అధికారం నా ఒంటి మీద ఉంది. నీ అధికారం అబాయికిల మీద చూపించబడుతుంది, కానీ నాలాంటి వాళ్ళ మీద చూపించే నువ్వు ఉండవు. నీ పోలీస్ బుద్ధితోనే ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ రౌడీ రాణా. దట్ ఈస్ మై రాణా ప్రతాప్. ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులు తిరిగి వాడిని కాదు, నీ పగలు తెంచి నీ మెడల వంచి నిన్ను కట్టకట్టాలి అని కూర్చోబెట్టిన కిషోరానిరా. నీ నాతో సవాలు చేసిన వాళ్ళంతా శ్మశానంలో నిద్రపోతున్నారు. అండమాన్ దీవుల్లో అలమటిస్తున్నారు. నువ్వు నీకున్నది చిట్టరకు తగదు చిన్నతో మర్చిపోతున్నావు. చిరత పుల్లలతో ఆడుకోవచ్చు వాళ్ళే. అంకాల్ నువ్వెంత? నన్ను అరెస్ట్ చేయడానికి ఏ అధికారంతో వచ్చావు? నువ్వు ఎలాంటి అతిథులను ఉపయోగిస్తాను వారెంట్ తో వచ్చా. ఇది చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి మిస్టర్ రాణా.
ఇన్స్పెక్టర్, ఇదేమిటో తెలుసా? నా పర్సనల్ బెయిల్. నువ్వు ఏ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి అయితే వారెంట్తో వచ్చావు, అదే మెజిస్ట్రేట్ నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చాడు. తెలుగు సామ్రాజ్యానికి ఆ సూర్యుడు అధిపతి, ఈ చీకటి సామ్రాజ్యానికి ఈ రాణాధిపతి. దట్ ఈస్ మై రాణా ప్రతాప్. చక్రవర్తి అయినా మహారాజు అయినా మరణించేది మనిషిగానే. ఈ రోజు నా నుంచి తప్పించుకుని ఉండవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ అరాచకాలకు అరాచక రాజకీయాలకు అంతమొందిస్తాను. ఈ చేతులతోనే నిన్ను పిచ్చి కుక్కనట్టు కొట్టి అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. ఈ రాజు శిక్షించడానికి ఆ భగవంతుడే భయభ్రాంతులు చెందుతాడు. అది నీ భ్రమ. ఛాలెంజ్ చేస్తున్నావు మిస్టర్ రౌడీ రాణా. నో, దట్ ఈస్ మై రాణా ప్రతాప్.